ఆపరేషన్ సింధూర్ జయహో ఏప్రిల్ 22 మరి పహల్గాములో అమాయకులైన వారిపై కర్కశంగా దాడి చేసి వాళ్ళ ప్రాణాలను పుట్టపెట్టుకున్న ముష్కర్ల మూక కోసము భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే చర్య చేపట్టినట్టు తెలుసు మనకు. ఈ సందర్భంలో భారత్ దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మిత్రులారా, గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తరహాలో జరిగిన అప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే భారత్ దాడులు చేసింది. కానీ ప్రస్తుత దాడి ప్రత్యేకత ఏంటంటే పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ ముష్కర మూటలు అంటే మతోన్మాద శక్తులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ముజాహిద్దీన్ లాంటి కరుడు కట్టిన ఉగ్రవాదుల స్థావరాలను ఖచ్చితత్వంతో నీలమట్టం చేసినట్టు మనకు తెలిసింది. ఎంత అద్భుతమైన గొప్ప విజయం అంటే ఇది. ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే గజగజలాడే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి ఏర్పడ్డది. అదే విషయం మరి ప్రపంచమంతా కూడా ఈ విషయంలో భారత్కు మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. భారత్ దెబ్బ అంటే పాకిస్తాన్ అబ్బా అనే పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇంత గొప్ప శక్తి ఉన్న భారత్ జోలికి రావటానికి చాతగాక దొంగ దెబ్బ తీయాలని ముష్కర మూటలను పెంచి పోషించి మన మీదికి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. దీని మీద ఇంకా అతిగా స్పందిస్తే మాత్రం పాకిస్తాన్ పరిస్థితి అధ్వాన్నంగా హీనంగా మారుతుంది. అక్కడి ప్రజలే కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు భారత్ జోలికి వెళ్ళొద్దు అని. కాబట్టి ప్రియ మిత్రులారా, మనందరము ఏకతాటిపై ఏకకంఠంతో ఘోషించిన విధంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక అద్భుతమైన చరిత్ర సృష్టిందని చెప్పుకోవచ్చు. జై హో భారత్, మేరా భారత్ మహాన్.